ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసన విధులను ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 1-12 వచనం చూసుకున్నప్పుడు, జిఫీయులు గిబియాలో సౌలును దిగి వచ్చి దావీదు యెషూమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియపరిచినప్పుడు, సౌలు ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని అరణ్యంలోనికి వెళ్ళి దావీదును వెతుకుటకు వచ్చినప్పుడు, దావీదు వేగుల వారిని పంపి అది సత్యమని తెలుసుకున్నప్పుడు, వారు అక్కడ ఉన్న సంగతి తెలుసుకొని సౌలును అతని సైన్యాధిపతిని వారందరూ కూడా ఆ రాత్రి వేళ పండుగను నిద్రపోచుండగా, దావీదు నాతో పాటు ఎవరు వచ్చెదరు అని అడిగినప్పుడు, దేవుని ఆలోచన చొప్పున అభిషే అనేవాడు దావీదుతో కూడా కలిసి వెళ్ళినట్లు చూస్తున్నాం. అప్పుడు సౌలు దగ్గర అతని ఈటె నేల నాటి ఉండగా నీళ్ళబుట్టు కూడా అక్కడ ఉన్నప్పుడు అవి రెండే తీసుకుని వారు యువతలకి వచ్చినట్లు చూస్తున్నాం. యెహోవా చేత వారికి గాఢ నిద్ర కలిగినందున వారిలో ఎవ్వరు కూడా వారు వచ్చినట్టు గుర్తుపట్టలేదని రాయబడి ఉంది. ఆమేన్.